Hello guys, welcome back to my channel Information Prime. The big match that is IPL 2026 final RCB వర్సెస్ GT మ్యాచ్ ప్రివ్యూ అండ్ ప్లేయింగ్ 11 గురించి అయితే నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటిగా ఈ ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ అనేది మనకు తెలిసిందేది కదా, నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా అయితే ఆడబోతున్నారు. ఇక ఈ పిచ్ గురించి మాట్లాడుకుంటే ఇది ఎక్కువగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్గా ఉంటుందని సంగతి మనకి తెలిసిందేదే కాబట్టి ఇక్కడ బ్యాటింగ్కి అనుకూలించే పిచ్ కాబట్టి ఇక్కడ బ్యాటర్స్ అయితే మంచిగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఇక బౌలర్స్ ఇనీషియల్గా ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే బౌలర్స్కి కొద్దిగా హెల్ప్ దొరికే ఛాన్సెస్ ఉంటుంది, మరియు పవర్ ప్లేలో కూడా బాల్ కొద్దిగా స్వింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ మ్యాచ్కి టాస్ గెలిచిన కెప్టెన్ మొదటిగా ఫీల్డింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లేదు హై ప్రెజర్ మ్యాచ్లో మేము బోర్డ్ మీద రన్స్ పెట్టి డిఫెండ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ బ్యాట్ కూడా చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక టూ టీమ్స్ ఒక రీసెంట్ ఫామ్ గురించి మాట్లాడుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కమింగ్ అనే హై నోట్. లాస్ట్ మ్యాచ్ వాళ్ళ టీం కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ అయితే మనం చూసాము. అటు బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ టూ డిపార్ట్మెంట్స్లోనూ వాళ్ళ టీం అయితే ఒక కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ అయితే ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బౌలింగ్ అయితే చూసాం, ఎంత మంచి బౌలింగ్ చేసినారు. అటు భువనేశ్వర్ కుమార్ కానీ, జోస్ హ్యాసిల్వుడ్ కానీ, రషీద్ సలాం కానీ ఆ వికెట్స్ ఎలా తీసిచ్చారు పవర్ ప్లేలో వాళ్ళ టీంకి మనం చూసాం. కాబట్టి వీళ్ళ టాప్ 3 బౌలర్స్ అయితే ఈ మ్యాచ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అయితే చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఆర్సీబీ మంచి ఫామ్తో అయితే మ్యాచ్కి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక అది పాజిటివ్ మైండ్ సెట్ అని కూడా చెప్పచ్చు. మెయిన్లీ వాళ్ళకి మ్యాచ్ కోసం ఎంతో గ్యాప్ దొరికింది కాబట్టి వాళ్ళు ఆ ప్లాన్స్ మరియు ఈ గ్రౌండ్లో ప్రాక్టీస్ కూడా చేసింటారు. కాబట్టి వాళ్ళకి ఇది మంచి పాజిటివ్ మైండ్ సెట్తో అయితే మంచి మొమెంటంలో అయితే ఈ మ్యాచ్లోకి అయితే అడుగు పెడుతుంటారు. అటు బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ సైతం మంచి స్టార్టే ఇచ్చాడు కాబట్టి అటు రజత్ పటిదార్ సైతం వాళ్ళ టీంకి మంచి బ్యాటింగ్ చేసి ఎంత మంచి స్కోర్ వచ్చేలా చేశాడు. కాబట్టి లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్లో వాళ్ళ టీంకి బ్యాటింగ్లో బౌలింగ్లో టూ డిపార్ట్మెంట్స్లోనూ మంచి వెల్ బ్యాలెన్స్డ్గా అయితే కనిపిస్తుంది. కాబట్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లుకింగ్ లైక్ ఏ వెల్ బ్యాలెన్స్డ్ అండ్ స్ట్రాంగ్ టీమ్. ఇక గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు కూడా లాస్ట్ మ్యాచ్ ఎంత మంచి బ్యాటింగ్ చేసి ఆ చేజ్ అయితే చేసి వస్తున్నారు. కాబట్టి వీళ్ళ టీం బ్యాటింగ్ కూడా మంచి హై ఆన్ కాన్ఫిడెన్స్తో అయితే ఈ మ్యాచ్ కోసం వస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏమంటే ఇది వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయిన నరేంద్ర మోడీ స్టేడియం. గుజరాత్ టైటన్స్ ఒక హోమ్ గ్రౌండ్ కాబట్టి ఇది వాళ్ళకి ఆ గ్రౌండ్ సపోర్ట్ మరియు హోమ్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనమైతే గుజరాత్ టైటన్స్కి అదొక బిగ్ పాజిటివ్ మరియు బిగ్ అడ్వాంటేజ్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ అయితే చూసాం బ్యాటింగ్లో ప్లస్ బౌలింగ్లో కూడా చూసాం. ఆ టీం కలిసికట్టుగా బౌలింగ్ ఎలా చేసిందో చూసాం. ఆ పొజిషన్ టీంకి ఆ వికెట్స్ ప్లాన్ చేసి ఏ బౌలర్కి ఎలాంటి ఓవర్లో ఏపీఎల్లా మరియు ఎలాంటి బ్యాటర్కి ఏ బౌల్స్ వేసి అవుట్ చేయాలనేది వాళ్ళ టీం ఒక కంప్లీట్ ప్లాన్తో అయితే లాస్ట్ మ్యాచ్లో దిగి కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ అయితే చూసాం. బౌలింగ్లో బ్యాటింగ్ కూడా వాళ్ళ టాప్ ఆర్డర్ మరొకసారి వాళ్ళు ఉంటే మ్యాచ్ని ఏం చేయగలరో ప్రూవ్ చేశారు. కాబట్టి గుజరాత్ టైటన్స్ కూడా ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్తో అయితే మ్యాచ్కి వస్తుంటారు. కాబట్టి టూ టీమ్స్ అయితే మంచి మూమెంటంతో అయితే మ్యాచ్లోకి అయితే అడుగు పెడుతున్నారు. ఇక టూ టీమ్స్ ఒక ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ మ్యాచ్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదే ప్లేయింగ్ 11తో వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. లాస్ట్ మ్యాచ్లో చూసాం మనం ఆ టాక్టిక్స్ అయితే యూస్ చేశారు. అర్లీగా వికెట్ పడింటే రొమారియో షెపర్డ్ లేదా సుయాష్ శర్మ అనుకున్నాం, కానీ లాస్ట్ మ్యాచ్లో రొమారియో షెపర్డ్నే తెచ్చారు. ఎందుకంటే ఇంకా మ్యాచ్ ఆల్మోస్ట్ ఆల్ గెలిచే స్థితికి వచ్చేసారు కాబట్టి ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్లో రొమారియో షెపర్డ్నే దింపారు. మరి ఈ మ్యాచ్లో ఏమైనా సుయాష్ శర్మని యూస్ చేస్తారా లేదా రొమారియో షెపర్డ్ని యూస్ చేస్తారా చూడాలా. మరొకసారి వాళ్ళు అదే ప్లేయింగ్ 11తో వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి ఈ మ్యాచ్ కోసం. ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ పిచ్ మీద ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది కాబట్టి నరేంద్ర మోడీ స్టేడియంలో జాకోబ్ డఫీని డ్రాప్ చేయకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11తోనే వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. ఏమైనా చేంజెస్ చేయాలంటే ఫిలిప్ సాల్ట్ ఏమైనా ప్లేయింగ్ 11లోకి రావచ్చు, అదర్వైజ్ వాళ్ళ టీం లాస్ట్ మ్యాచ్ కాంబినేషన్తోనే వెళ్ళొచ్చు. ఇక గుజరాత్ టైటన్స్ ఒక ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే వీళ్ళ టీం చేంజెస్ గురించి మాట్లాడుకుంటే అదే ప్లేయింగ్ 11తో వెళ్తారు. చేస్తే ఒక చేంజ్ ఖచ్చితంగా చేయొచ్చు. అదేమంటే సాయి కిషోర్ ప్లేస్లో అర్షద్ ఖాన్ రావచ్చు. లాస్ట్ మ్యాచ్లో సాయి కిషోర్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో స్పిన్నర్స్కి అంత హెల్ప్ దొరకలేదు కాబట్టి సాయి కిషోర్ని అయితే బౌలింగ్ వేయలేదు.
వాషింగ్టన్ సుందర్ మరియు రషీద్ ఖాన్ ఒకటే బౌలింగ్ వేశారు కాబట్టి ఈ మ్యాచ్లో ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ కావాలి కాబట్టి అర్షద్ ఖాన్ని తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఈ మ్యాచ్ కోసం. ఇక కీ బ్యాటిల్స్ గురించి మాట్లాడుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటిల్ మనకు తెలిసినదే కదా, భువనేశ్వర్ కుమార్ వర్సెస్ శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్ అయితే లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టేసి వస్తున్నాడు కాబట్టి, అది కాక ఇది అతడి హోమ్ గ్రౌండ్ కాబట్టి ఈ హోమ్ గ్రౌండ్లో భువనేశ్వర్ కుమార్ గిల్ని ఎలా ఆపుతాడనేది ఒక ఇంపార్టెంట్ బ్యాటిల్ అని అయితే చెప్పుకోవచ్చు. అటు జాస్ బట్లర్ మీద కూడా భువనేశ్వర్ కుమార్కి మంచి రికార్డు ఉంది కాబట్టి ఇది మాత్రం మౌత్ వాటరింగ్ కాంటెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కానీ సెకండ్ ఇన్నింగ్స్లో కానీ ఆ బాల్ని ఎలా స్వింగ్ చేస్తున్నాడు, పిచ్ తగ్గట్టు బౌలింగ్ ఎలా వేస్తున్నాడో మనం చూస్తున్నాం కాబట్టి భువనేశ్వర్ కుమార్ కూడా ఒక ఇంపార్టెంట్ బౌలర్ అని అయితే చెప్పుకోవచ్చు జీటీ బ్యాటింగ్ చేసేటప్పుడు. అటు జాస్ హ్యాసెల్వుడ్ సైతం లాస్ట్ మ్యాచ్లో మంచి బౌలింగ్ వేసి బట్లర్ వికెట్ కూడా తీశాడు కాబట్టి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బ్యాటిల్ అని అయితే చెప్పుకోవచ్చు. అటు సాయి సుదర్శన్ లాస్ట్ 2 మ్యాచెస్గా హిట్ వికెట్ అవుతున్నప్పటికీ బ్యాటింగ్ అయితే మంచిగానే చేస్తున్నాడు. ఎక్సెప్ట్ క్వాలిఫైర్ 1 లాస్ట్ కొన్ని మ్యాచెస్గా ప్రతి మ్యాచ్ 50+ రన్స్ అయితే స్కోర్ చేస్తున్నాడు కాబట్టి సాయి సుదర్శన్కి హోమ్ గ్రౌండ్లో కూడా మంచి సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒక మంచి కాంటెక్స్ట్ అని అయితే చెప్పవచ్చు మనం. మరియు భువనేశ్వర్ కుమార్ వర్సెస్ రాహుల్ తెవాటియా, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బ్యాటిల్ అయితే చెప్పుకోవచ్చు. రాహుల్ తెవాటియా ఫినిషింగ్ టచ్ ఎలా ఇస్తున్నాడో చూస్తున్నాం కాబట్టి మనం లాస్ట్ కొన్ని మ్యాచెస్గా భువనేశ్వర్ కుమార్ డెత్ ఓవర్స్లో వచ్చి రాహుల్ తెవాటియాని ఎలా ఆపుతాడు అనేది కూడా ఇంపార్టెంట్ బ్యాటిల్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ బ్యాటిల్ మొహమ్మద్ సిరాజ్ వర్సెస్ విరాట్ కోహ్లీ అని అయితే చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో కూడా మనం చూసాం మొహమ్మద్ సిరాజ్ విరాట్ కోహ్లీకి మంచి బౌలింగ్ వేసినప్పటికీ విరాట్ కోహ్లీ అయితే కౌంటర్ అయితే చేశాడు కాబట్టి మొహమ్మద్ సిరాజ్కి తన హోమ్ గ్రౌండ్లో మొహమ్మద్ సిరాజ్ ఎలా బౌలింగ్ వేస్తాడో విరాట్ కోహ్లీకి ఇంపార్టెంట్ అయితే మనం చెప్పుకోవచ్చు. కగిసో రబాడాకు కూడా ఈ గ్రౌండ్లో మంచి రికార్డు ఉంది కాబట్టి అటు T20 వరల్డ్ కప్ నుంచి IPL వరకు కగిసో రబాడా ఈ నరేంద్ర మోడీ స్టేడియంలో మంచి బౌలింగ్ వేశాడు కాబట్టి విరాట్ కోహ్లీకి ఎలా బౌలింగ్ వేస్తాడు అనేది ఇంపార్టెంట్. ఒకవేళ కగిసో రబాడా కానీ సిరాజ్ కానీ విరాట్ కోహ్లీ వికెట్ మరియు వాళ్ళ దేవదత్ పడికల్ వికెట్ అర్లీగా తీసారా ఆర్సీబీని ప్రెజర్లో పెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో ఎలాగో వాళ్ళ టీం బౌలింగ్ మంచిగానే వేస్తుంది కాబట్టి గుజరాత్ టైటన్స్ ఆర్సీబీ టాప్ ఆర్డర్ని లాస్ట్ మ్యాచ్లో కాకుండా ఈ మ్యాచ్లో అర్లీగా వికెట్ తీసారా వాళ్ళ టీంకి అది ప్లస్ పాయింట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుజరాత్ టైటన్స్కి జేసన్ హోల్డర్ మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ వేసి ఎకనామికల్గా వికెట్స్ ఎలా తీస్తున్నాడో మనం లాస్ట్ 2 మ్యాచెస్గా చూస్తున్నాం కాబట్టి ఈ మ్యాచ్లో జేసన్ హోల్డర్ కూడా ఒక కీ బౌలర్ అని అయితే చెప్పుకోవచ్చు. వాళ్ళ టీంకి మిడిల్ ఓవర్స్లో రన్స్ని ఆపుతూ మరియు వికెట్స్ కూడా ఎలా తీస్తున్నాడో మనం చూసినాం కాబట్టి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బౌలర్గా అయితే జేసన్ హోల్డర్ వాళ్ళ టీంలో కీ రోల్ అయితే ప్లే చేస్తాడు ఈ మ్యాచ్ కోసం. ఇక రషీద్ ఖాన్ వర్సెస్ దేవదత్ పడికల్ కూడా ఇంపార్టెంట్ బ్యాటిల్ అయితే చెప్పుకోవచ్చు. రషీద్ ఖాన్కి గుజరాత్లో ఎలా బౌలింగ్ వేయాలో తెలుసు కాబట్టి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బ్యాటిల్గా అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక 2 టీమ్స్ ఒక ప్లేయింగ్ 11 కంపేర్ చేస్తే 2 టీమ్స్ వెల్ బ్యాలెన్స్డ్గా అయితే కనిపిస్తున్నాయి. మరొకసారి అందరికీ తెలిసిందేదే కదా వాళ్ళ టీం గురించి, గుజరాత్ టైటన్స్ వాళ్ళ టాప్ ఆర్డర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారని. మరొకసారి గుజరాత్ టైటన్స్ ఒక టాప్ ఆర్డర్ ఈ మ్యాచ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ మ్యాచ్లో వాళ్ళ కీలకమైనైతే చెప్పుకోవచ్చు. మరొకసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ టాప్ ఆర్డర్ని త్వరగా అవుట్ చేయాలని అయితే చూస్తుంటారు. 2 టీమ్స్ ప్లేయింగ్ 11 కంపేర్ చేస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లుకింగ్ లైక్ స్ట్రాంగ్. ఎందుకంటే మనం లాస్ట్ మ్యాచ్లోనే చూసాం కదా ఆర్సీబీది అప్పర్ హ్యాండ్ ఆ క్వాలిఫైర్ 1లో. మళ్ళీ మ్యాచ్లో ఏమైనా జీటీ ట్విస్ట్ ఏమైనా ఇస్తుందో లేదో చూడాలి. ఇక లాస్ట్ కొన్ని ఇయర్స్గా ట్రెండ్ చూసుకుంటే ఏ టీం అయితే క్వాలిఫైర్ 1 గెలిచిందో అదే టీం ఫైనల్ గెలిచిన సంగతి మనకు తెలిసిండేదే. గుజరాత్ టైటన్స్ ఏమైనా వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ట్విస్ట్ ఏమైనా ఇస్తారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి, లేకపోతే గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆ కప్పుని వదిలేస్తారో చూడాలి మనం. మరి మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో ఈ గ్రాండ్ ఫినాలీలో కింద కమెంట్ చేయండి. ఇక 2 టీమ్స్ మ్యాచ్ గెలవాలంటే ఏం చేయాలంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి తెలిసిండేదే గుజరాత్ టైటన్స్ టాప్ ఆర్డర్ త్వరగా అవుట్ చేసి మంచి బౌలింగ్ వేశారంటే ఆటోమేటిక్గా గుజరాత్ టైటన్స్కి ఒక లో స్కోర్కి రెస్ట్రిక్ట్ చేసి మ్యాచ్ గెలిచేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. గుజరాత్ టైటన్స్ మ్యాచ్ గెలవాలంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆ ఫీల్డ్ మంచిగా సెట్ చేసి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి వికెట్స్ తీయగలిగారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఒక లో స్కోర్కి రిస్ట్రిక్ట్ చేసి వాళ్ళ టాప్ ఆర్డర్ మంచి బ్యాటింగ్ చేసిందంటే వాళ్ళ టీం కూడా మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి హై ప్రెజర్ మ్యాచెస్లో
బోత్ ద టీమ్స్ మంచి ఫీల్డింగ్ చేయాలి మరియు వచ్చిన క్యాచెస్ని అయితే మిస్ చేయకోకుండా ఖచ్చితంగా పట్టితే మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మరియు మీరు ఏ టీంలో ఏ బ్యాటర్ మరియు ఏ బౌలర్ ఇంపార్టెంట్గా మారబోతున్నారని అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ వైభవ్ సూర్యవంశితో ఉంటుందా, అదర్వైజ్ శుభ్మన్ గిల్ కానీ సాయి సుదర్శన్ కానీ లాస్ట్ మ్యాచ్లో ఏమైనా రన్స్ కొట్టి తీసుకుంటారో కింద కమెంట్ చేయండి. మరియు పర్పుల్ క్యాప్ కగిసో రబాడాతో ఉంటుందా లేకపోతే భువనేశ్వర్ కుమార్కి తిరిగి వస్తుందో కూడా కింద కమెంట్ చేయండి. ఈ సీజన్ ఆర్సీబీ మరొకసారి కన్సిక్యూటివ్ ఇయర్లో కప్ కొడుతుంది అనుకుంటున్నారా, లేకపోతే గుజరాత్ టైటన్సే వాళ్ళ సెకండ్ కప్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ కొడతారనుకుంటున్నారా, అది కూడా కింద కామెంట్ చేయండి. ఇక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత వీడియోస్ పొందడానికి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.